వివిధ క్యాంప్స్‌లో పబ్లిక్ అనేక క్వెషన్స్ అండి. ఈ కుక్కల పైన ఏసి ఉన్నారు. వాటన్నిటికి ఆన్సర్స్ ఇచ్చాము. అవేర్‌నెస్ క్రియేట్ చేశాము. ఇచ్చట కూడా ఇప్పుడు అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నాము. అవగాహన అనమాట. దానివల్ల ఈ తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. డౌట్‌లన్నీ క్లియర్ అవుతాయి. జాగ్రత్తగా వినండి. కుక్కల లాలాజలంలో 600 టైప్స్ బ్యాక్టీరియాస్ ఉన్నాయని చెప్పి తేలింది. అలాగే కొన్ని వైరస్లు ఇవి ఎక్కువ ఉంటాయని తేలింది. వివిధ రీసెర్చ్ స్టడీస్ చెప్తున్నాయి. అలాగే మానవుల లాలాజలంలో 700, 720 తర్వాత మిలియన్స్ కొద్దీ ఉన్నాయని చెప్పేసి కూడా కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. ఎందుకంటే మానవుడు చెత్త తిండి తింటుంటాడు, అనేక పాపకార్యాలు చేస్తుంటాడు. జబ్బులు ఎక్కువ, ఇమ్యూనిటీ వైటల్ ఫోర్స్ మానవులకు తక్కువ. జంతుజాలాదులు పశుపక్షాలు ఇమ్యూనిటీ ఎక్కువ, వైటల్ ఫోర్స్ ఎక్కువ. ఎగ్జాంపుల్ ఈ కోవిడ్ లాంటి వైరస్ డిసీజెస్ కానీ ఇంకా ఏరే బ్యాక్టీరియల్ డిసీజెస్ కానీ వగేరా మానవులకి వచ్చాయి. కోట్ల మంది చస్తున్నారు, చనిపోయారు. కానీ జంతుజాలాదులు రాలేవి. కొన్నిటికి వచ్చిన ఆటో క్యూర్ అయిపోయినాయి అవి. సో ఇమ్యూనిటీ పవర్ వైటల్ ఫోర్స్ జంతువులకు ఎక్కువని గమనించాలి. పిచ్చి న్యూస్ అన్నీ మీరు వినకూడదు, నమ్మకూడదు అనమాట. మిస్లీడ్ కాకూడదు. ఎందుకంటే గతంలో మీకు హిస్టరీ తెలుసు. మొఘల్స్ను బ్రిటిషర్స్ది అంతా భారతదేశాన్ని నాశనం చేశారు, ప్రపంచాన్ని నాశనం చేశారు. వాళ్ళు మిస్లీడ్ చేస్తుంటారు. వాళ్ళ అవసరాలకు ఏమైనా చేస్తారు. మీ ఆర్మీని వీక్ చేయవచ్చు, మీ కుక్కల్ని అన్ని చంపేయవచ్చు, వీక్ చేయవచ్చు, మిమ్మల్ని వీక్ చేయవచ్చు, మీ సెంటిమెంట్ని వీక్ చేయవచ్చు. మీ పద్ధతులు రాంగ్ అని క్రియేట్ చేస్తారు. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ గురువులు, వాళ్ళ దేవుళ్ళు ఎక్కువ అని చెప్పేసి గతంలో చేయడం జరిగేది. ఇప్పటికి కొందరు చేస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, కనిపిస్తూనే ఉన్నాయి మీకు. భారతదేశాన్ని మించింది లేదు. యోగులు, ఋషులు, మహర్షులు, ఎక్స్పర్ట్స్ మన స్టడీ రీసెర్చ్ని మించింది లేదు. అన్నీ ఇక్కడి నుంచే ట్రాన్స్ఫర్ అయిన వెనకట యుద్ధాల్లో ఫార్ములాస్ వగేరా అన్నీ. మీకు ప్రపంచంలో ఏమి లేదు. అమెరికా కానీ, యూఏఈ కానీ, యూకేలో కానీ ఏమీ లేదు. ఈ సనాతన ధనం హిందూ సిస్టాన్ని మించింది లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక అంశం అండి, ఈ డాగ్స్ అనేది చాలా ఫెయిత్ఫుల్, విశ్వాసం గల జీవులు, ట్రస్ట్ వర్ది. ఎక్కడైతే స్ట్రీట్లో కుక్కలు ఎక్కువ ఉన్నాయో అక్కడ నేరాలు, ఘోరాలు, పాపాలు, దొంగతనాలు అన్నీ చాలా తక్కువ, రేర్ అనమాట. ఎక్కడో ఒకటి రెండు వెనక నుంచి ఎవడైనా దూకి ఏదైనా చేస్తే తప్ప జరగలేదు. ఎందుకంటే అవి ప్రాణాన్ని తెగిస్తాయి. ఒక కానిస్టేబుల్, ఇప్పుడు మన పోలీసు, హోంగార్డు, ఆర్మీ, సెక్యూరిటీ, వాచ్మెన్, వాచర్స్ కంటే బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. మనం ఎందుకు పోలుస్తున్నామంటే వాళ్ళు మన బ్రదర్సే పడుకుంటారు, అలసిపోతారు మానవుల్లాగా. ఇప్పుడు మన మనుషులు మనం అలసిపోతాం, మానవులంతా అలసిపోతారు. అయితే ఇవి కూడా జీవులే, వీటికి కూడా అలసట ఉంటుంది. కానీ చాలా పవర్ఫుల్ ఇమ్యూనిటీ వైటల్ ఫోర్స్ ఎక్కువ. నైట్ అవి అలసిపోవండి, ఒక సెకండ్ కూడా పడుకోదు. కుక్కలు పడుకోవు, కాపలా ఉంటాయి. మిమ్మల్ని, మీ ఆస్తుల్ని, మీ ఇంటిని, మీ పిల్లల్ని అన్నింటినీ కాపాడుతుంది. క్రూరల్ యానిమల్స్ నుంచి కూడా కాపాడుతుంది. ఏదైనా కొండ శిలువ, పాము వచ్చినా కానీ ఫైట్ చేసి ప్రాణమైన పోగొట్టుకోవడానికి రెడీ అవుతుంది, కానీ మిమ్మల్ని కాపాడుతుంది. ఇది సత్యం అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. అలా కాబట్టి ఇంటికి ఒక కుక్క, పిల్లిని పెంచుకోవచ్చు. పిల్లి ఏంటంటే ఎలకల నుండి మీ బట్టల్ని వగైరా కాపాడుతుంది, పాములు వగైరా వాటిని రానియదు. సీసీ కెమెరాస్ కంటే కూడా పవర్ఫుల్ అని తేలింది. ఎందుకంటే సీసీ కెమెరాస్ కళ్ళు కప్పొచ్చు, దొంగలు రావచ్చు, వగైరా నేరాలు జరగవచ్చు. స్ట్రీట్లో అయితే స్ట్రీట్ యానిమల్స్ ఉన్న చోటండి మీరు గుర్తుపెట్టుకోండి, రేపులు, మర్డర్లు కూడా చాలా తగ్గిపోయినాయి. మీకు మరీ ఎక్కువ కుక్కలు ఉన్నాయని అనిపించింది అనుకోండి, బర్త్ కంట్రోల్ మన మెడిసిన్ ఉంది మన దగ్గర. బర్త్ కేర్ ప్లస్ అనే మెడిసిన్ ఉంది. ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్ట్ సిస్టమ్ డెవలప్డ్ బై ఎస్విపిఎస్ ఆర్గనైజేషన్, మిర్యాలగూడ, తెలంగాణ, ఇండియా. దీనివల్ల కుక్కల పిల్లలు పుట్టకుండా ఉంటాయన్నమాట. మనం రీసెర్చ్ చేసాం, సక్సెస్ అయింది. ఇక ఆపరేషన్లు కూడా ఉన్నాయి, సిజేరియన్ చేయించవచ్చు అవసరమైతే. ఈ మందులు వాడుకోండి, సేఫ్, బెస్ట్ అనమాట. లేదా మీకు ఇంకా ఎక్కువ అనిపిస్తే సేఫ్ అడవుల్లో వదిలేయండి, కానీ చంపకండి. అడవులు, కొండలు, గుట్టలు, ఫారెస్ట్ కాపాడుకోవాలండి. ప్రపంచం అంటే మనుషులే కాదు, జీవులు కూడా, జంతువులు కూడా అనమాట. అక్కడ రూట్ ట్రీస్, ఫ్రూట్ ట్రీస్ నాటాలి. తర్వాత కోళ్ళను వదిలిపెట్టాలి, పక్షుల్ని వదిలిపెట్టాలి. చెరువులు, కుంటలు ఏర్పాటు చేయాలి. చేపల్ని వదలాలి. ఆ పందులు వగైరా దుంపల్ని తింటాయి. పండ్ల చెట్లు, ఆ కోతులు వగైరా పండ్లు తింటాయి. ఎలాంగ్ ది రోడ్స్ కూడా పండ్లు వేయాలి. అడవుల్లో అన్ని పండ్ల చెట్లు వేయాలి. ఆ కోతులు, పక్షులు తింటాయి. ఈ కుక్కలేమో చేపలో, తర్వాత పందికొక్కునో, ఎలుకనో, తర్వాత ఇంకా వేరే జీవుల్ని తిని కూడా అవి బ్రతుకుతాయి అన్నమాట అక్కడ, ఏవి కుక్కలు. సో అక్కడ వదిలేయండి, అవసరమైతే ఎక్కువ అనిపిస్తే కానీ చంపవద్దు. అవి పాపం మూట కట్టుకోకండి. ఇంకొకటి, కుక్కల పెంపకము ఖర్చు తక్కువ అండి చాలా. ఉదయం ఎంత, సాయంత్రం అంతా పట్టెడు అన్నము లైట్ కూరతో కానీ మజ్జిగతో పెట్టండి. వట్టి అన్నం తినదండి. కాకరకాయ కూర, చేదు కూర తినదు. కారం ఎక్కువైనా తినదు. వారానికి ఒకటో రెండు సార్లు మీరు ఎగ్గో, ఫిష్ తింటారు కదా, దాంతో పెట్టేసేయండి కూరతో. ఇక బ్రహ్మాండంగా ఉంటాయి. మీ చెప్పులు కూడా కొరకవన్నమాట. అలాగే రోజు స్నానం చేపించవచ్చు. ఓపిక లేకపోతే 2-3 సార్లు గుడ్డతో తుడిచేయండి, లేదా ఒక కర్పూరం బిళ్ళ ఇంత నీళ్లతో వేసి తర్వాత రెండోసారి తుడిచేసేయండి. ఖతం, శుభ్రంగా నీట్గా ఉంటాయి.
ఇది వాస్తవం. సో ఇంటికి ఒక కుక్క పిల్లిని పెంచుకోవచ్చు. అన్ని కుక్కలకి రేబీస్ ఉండదండి, పిచ్చి కావు. వాటికి ఏం దొరకక తినక పిచ్చి పిచ్చి తిని పాపం రేబీసు మ్యాడ్నెస్ అనేది ఒక సిమ్టమ్ వస్తుందన్నమాట. వాటిని మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. నాలుక బయట ఉంటుంది, లాలాజలం కారుతుంటే అరుస్తుంటే ఊరికి ఉరుకుతూ ఉంటుంది, మీ స్ట్రీట్ చుట్టూ ఇంటి చుట్టూ తిరుగుతుంటాయి. దాన్ని ఏదో రకంగా మనం డిస్పోజ్ చేసుకోవచ్చు. అది డిస్పోజ్ చేయవచ్చు, అది డిఫరెంట్ విషయం. వేల కుక్కలు మేము 2-3 చూసాం, అంటే ఒక 2-3% ఉంటుంది. కొన్ని వేలు లక్షల కుక్కల్లో అవి అట్లా చెప్పొచ్చు. అంతేగాని అన్నిటికీ ఉండదండి. అన్ని కుక్కలు మంచివే, ఏం భయపడడానికి పర్లేదు. మీరు టెన్షన్ రిలీఫ్గా ఆడుకోండి, మళ్ళీ చేతులు కడుక్కోండి. కంట్లో ముక్కు నోరులో గాయంలో పోకుండా చూసుకోండి, ఆ గాయం ద్వారా పోకుండా చూసుకోండి. ఇప్పుడు మానవులకి జలుబు దగ్గు జ్వరాలు నొప్పులు గాయం ఉండదండి. వాటికి కూడా అప్పుడప్పుడు ఏదో దూర నొప్పి ఏదో వచ్చిందనుకో జలుబు, మందులు ఉన్నాయి. మన ఎలక్ట్రోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్లో ప్రివెన్షన్ మెడిసిన్ ఉంది, డిసీజ్ క్యూర్ మెడిసిన్స్ ఉంది. యానిమల్ బర్డ్స్కి మొక్కలకు ఉన్నది, ఒక మానవులకి కాదు. సో ఈ ₹150 మెడిసిన్ కూడా లాస్లో ఈ కుక్కల్ని పిల్లుల్ని చూడాలి, బాగు చేయాలి ఉద్దేశంతో మన జనరల్ బాడీ వాళ్ళు మీటింగ్ పెట్టేసి ₹50కే చేశారు, లాస్కి ఇస్తున్నారు అనమాట. సో ఆ మందులు వాడుకోండి. ఒక్కొక్క డ్రాపు 3-4 నెలలకు పనికి వస్తుంది. ఒక్కొక్క జబ్బు ఒక డ్రాప్ ఉంటుంది, భయపడాల్సిన పని లేదు. వ్యాక్సిన్ వేయించుకోవచ్చు, లేదా ప్రివెన్షన్ మెడిసిన్ వాడుకున్నా చాలు మన ఎలక్ట్రోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్లో. సో మీరు ఏమీ భయపడాలని పని లేదు. ఇంటికి ఒక కుక్క, ఆఫీస్కి ఒక కుక్క, ఒక పిల్లిని పెంచుకోండి. మీ ఆస్తిపాస్తుల్ని ఫైల్స్ని వగైరా వాటిని కాపాడుకోండి, హాయిగా ఉండండి. ఈ పిచ్చి న్యూస్, బీబీసీ న్యూస్, బ్రిటన్దో ఇంకో యూఎస్ఏదో వాళ్ళే పార్ట్లీ ఉంటాయి, పార్ట్లీ కరెక్ట్ ఉంటాయి. వాళ్ళకి అవసరాన్ని బట్టి రాస్తుంటారు, చేస్తుంటారు, మిస్లీడ్ చేస్తుంటారు. అన్నీ నమ్మొద్దు. స్టాండర్డ్ ప్రొసీజర్, స్టాండర్డ్ ఫార్ములా, స్టాండర్డ్ న్యూస్ పాటించండి. మన హిందూయిజం, హిందూ హెల్త్ ఆర్గనైజేషన్, మన హిందూ సిస్టమ్, మన యోగులు ఋషులు మహర్షుల సిస్టమ్, మన రీసెర్చ్, మనదే స్టాండర్డ్. ప్రపంచానికి మనం మోడల్ కావాలి, కానీ వాళ్ళ అన్నీ మనము వినకూడదు. అన్నింటిలో మనం నెంబర్ 1 ఇప్పుడు దూసుకొని పోతుంది. మనం భారతదేశం అన్నింటిలో నెంబర్ 1, టాప్ ఇన్ ద వరల్డ్.